కాశీ అన్నపూర్ణేశ్వరి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. కాశీ అన్నపూర్ణేశ్వరికి మరొక పేరు సదాపూర్ణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అన్నప్రదాయానికి అన్నపూర్ణాదేవికి పెట్టవలసిన మహానైవేద్యం ఏంటి అంటే కొబ్బరన్నం, చక్కగా పాలతో తయారు చేసిన కొబ్బరన్నాన్ని నైవేద్యంగా పెట్టాలండి. సమస్త జీవులకి అన్నం పెడుతూనే ఉంటుంది ఆ అన్నపూర్ణాదేవి. సమస్త సకల జీవరాశులకి కూడా నిత్యం అన్నప్రదాయనిగా అన్నాన్ని అందరికీ కూడా చక్కగా పెడుతూ అందరినీ కాపాడుతూ రక్షించే అన్నపూర్ణేశ్వరి యొక్క పూజ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అమ్మవారిని మనం శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్ర పఠనం ఇప్పుడు చేద్దాము. నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి శ్రీ మాతాన్నపూర్ణేశ్వరి. అమ్మవారిని స్తుతిస్తూ స్తోత్రం చేసి అప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధ, అక్షతలతో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిని పూజించాలి. పూజించిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం కూడా ఒక్కసారి దీపం చూపించి అలాగే ధూపం వేసి అమ్మవారికి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి చేత్తో కొంచెం పసుపు, కుంకుమ అలా అమ్మవారి పటంపై వేస్తూ శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుని ఆ అమ్మవారికి మహానైవేద్యంగా కొబ్బరన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరన్నం చక్కగా కమ్మగా తయారు చేసిన కొబ్బరన్నాన్ని అమ్మవారికి నివేదించి ఈ విధంగా అమ్మవారి పూర్తి చేసుకుని అమ్మవారికి ఆఖరిన మంగళహారతులు ఇవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.